హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఎన్కే ట్రాఫిక్ రివిజన్ క్లాసెస్. ఎస్టర్డే వీడియోలో నా కుటుంబం, పని క్రీడ, జంతువులు, వృక్షాలు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. 2 చాప్టర్స్ టోటల్ కంప్లీట్ అయ్యాయి. ఈరోజు జంతువులు, వృక్షాలలో కొంచెం టాపిక్ ఉంది. ఇది ప్రీవియస్ వీడియోలో టోటల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. బ్రెయిలీ లిపి కనుగొన్నది ఎవరు, ఆంధ్రుల చేత్తో తడుముతూ చదివే విధానాన్ని ఏమంటారు, నెక్స్ట్ జెస్సీ ఓవెన్స్ ఏ క్రీడలో ఒలింపిక్స్ బంగారం పథకం పొందాడు, ఇవన్నీ ఎస్టర్డే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. కబడ్డీ రోడ్డు నియమాలు, తల్లి వేరు వ్యవస్థ అంటే ఏంటి, పిల్ల వేరు వ్యవస్థ అంటే ఏంటి, పత్రం గురించి, అతిపెద్ద పుష్పం ఏంటి, రఫ్లిషియా, దాని బరువు 7 నుండి 10 కిలోలు ఉంటుంది. అతి చిన్న పుష్పం ఉల్ఫియా. ఇవన్నీ నేను ఎస్టర్డే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. ఈనెల వ్యాపనం 2 రకాలు. ఒకటి జాలాకార ఈనెల వ్యవస్థ, సమాంతర ఈనెల వ్యవస్థ. జాలాకార ఈనెల వ్యవస్థ అనేది తల్లి వేరు వ్యవస్థలో జరుగుతుంది. సమాంతర ఈనెల వ్యాపనం అనేది పీచు వేరు వ్యవస్థలో జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. పురుగు పెంపకాన్ని ఏమంటారు? పట్టుపురుగు పెంపకాన్ని ఏమంటారు? సెరికల్చర్ అంటారు. ఇండియాలో మొదటి స్థానం ఎక్కడ ఉంది పట్టు పురుగుల పెంపకం? కర్ణాటక. ఏపీలో అనంతపురం, విశాఖపట్నంలో ఉంది. పట్టుపురుగుల విత్తన అభివృద్ధి కేంద్రం ఎక్కడ కలదు? చిత్తూరు జిల్లాలోని హర్సలీస్లో కలదు. నెక్స్ట్, ఒక పట్టుపురుగు ఎన్ని గుడ్లు పెడుతుంది? 300 నుండి 500 గుడ్లు పెడుతుంది. ఇవన్నీ నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. ఈరోజు మనం తేనెటీగల పెంపకం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ మళ్ళీ పట్టుపురుగులకు సంబంధించి పట్టుదారంలో ఉండే ప్రోటీన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సిరిసిన్ అండ్ ఫైబ్రిన్. పట్టుపురుగుని డాష్ అంటారు, ఏమంటారు? బాంబెక్స్ మోరీ అంటారు. పట్టు వర్షాల్లో నిలువు దారాలను ఏమంటారు, అడ్డు దారాలు ఏమంటారు? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నిలువు దారాలను పడుగు, అడ్డు దారాలను పీక. ఇవన్నీ నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ తేనెటీగల పెంపకాన్ని ఏమంటారు? ఎపికల్చర్ అంటారు. పట్టుపురుగుల పెంపకాన్ని సెరికల్చర్ అంటారు. ఇక్కడ తేనెటీగ, ఇండియాలో 5 రకాల తేనెటీగలు కలవు. అవి ఏంటి అంటే ఎపిస్ డార్సేటా, ఎపిస్ ఇండికా, ఎపిస్ మిల్లిఫెరా, ఎపిస్ ఫ్లోరా, ఎపిస్ ప్రోగ్రానా. ఇండియాలో 5 రకాల తేనెటీగలు కలవు. ఫస్ట్ది ఎపిస్ డార్సేటా, సెకండ్ ఎపిస్ ఇండికా, థర్డ్ ఎపిస్ మిల్లిఫెరా, ఎపిస్ ఫ్లోరా, ఎపిస్ ప్రోగ్రానా. 5 రకాల తేనెటీగలు కలవు. ఇండియాలో తేనెటీగల పెంపకంలో విరివిరిగా వాడుతున్న తేనెటీగ ఏంటంటే ఎపిస్ మిల్లిఫెరా. ఇది యూరోపియన్ తేనెటీగ, ఇంపార్టెంట్. ఈగలలో చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు తేనెటీగలు అయిపోయింది. వీటికి సంబంధించి తేనెటీగ నుండి, అంటే ఏ తేనెటీగ? ఎపిస్ మిల్లిఫెరా. యూరోపియన్ తేనెటీగ నుండి 20 నుండి 30 కేజీల తేనె లభిస్తుంది. ఓకే, ఎపిస్ మిల్లిఫెరా నుండి. ఎపిస్ సెరీనా అనే పట్టు నుండి 3 నుండి 10 కేజీల తేనె లభిస్తుంది. 25 నుండి 30 కేజీల తేనె దేని నుండి లభిస్తుంది? ఎపిస్ మిల్లిఫెరా. ఇది యూరోపియన్ తేనెటీగ. 3 నుండి 10 కేజీల తేనె ఎపిస్ సెరీనా అనే తేనె పట్టు నుండి లభిస్తుంది. ఒక తేనె పట్టులో 3 రకాల తేనెటీగలు ఉంటాయి. ఒకటి రాణి ఈగ, సెకండ్ మగ ఈగ, 3 కూలి ఈగ. రాణి ఈగ మొత్తం తేనె పట్టులో ఒకటి మాత్రమే రాణి ఈగ ఉంటుంది. దీని ప్రధాన విధి ఏంటంటే గుడ్లు పెట్టడం. రాణి ఈగ యొక్క ప్రధాన పని గుడ్లు పెట్టడం. ఇది 2 నుండి 3 సంవత్సరాలు జీవిస్తుంది. సెకండ్ మగ ఈగలు, వీటిని డ్రోన్స్ అని అంటారు. 100ల సంఖ్యలో ఉంటాయి ఇవి, అంటే 200 నుండి 300 సంఖ్యలో ఉంటాయి. రాణి ఈగ మాత్రం ఒకటే ఉంటుంది. ఇవి ఆడ ఈగ పెట్టిన గుడ్లను ఫలదీకరణ చెందించుట ముఖ్య విధి. మగ ఈగల ముఖ్య పని ఏంటిది? గుడ్లను ఫలదీకరణ చెందించుట. ఇవి సంపర్క సమయంలో ఉదర భాగం పగిలి చనిపోతాయి. వీటి జీవితకాలం ఓన్లీ 57 రోజులు మాత్రమే. మగ ఈగల జీవితకాలం 57. వీటిని డ్రోన్స్ అంటారు. మగ ఈగలనే డ్రోన్స్ అంటారు. అవి సోమరిపోతులు. ఈగలలో సోమరిపోతులు ఏంటి? డ్రోన్స్. కూలి ఈగ, ఇవి వేల సంఖ్యలో ఉంటాయి, అంటే 20,000 నుండి 60,000 మధ్య ఉంటాయి. వంజమైన ఆడ ఈగలే కూలి ఈగలు. ఇవి 5 నుండి 6 వారాలు జీవిస్తాయి. కూలి ఈగలు 5 నుండి 6 వారాలు జీవిస్తాయి. మగ ఈగలు 57 రోజులు మాత్రమే జీవిస్తాయి. మరి రాణి ఈగ 2 నుండి 3 సంవత్సరాలు జీవిస్తుంది. అది ఒక తేనె పట్టులో ఒకటి మాత్రమే ఉంటుంది. మొదటి 3 వారాలు తేనెపట్లో మైనాన్ని తయారు చేసి తేనెపట్లో పిల్లలకు పోషణ జరుపుతాయి. ఏంటి? కూలి ఈగలు. మిగిలిన 3 వారాలు మకరంద గ్రంథుల నుండి, చెట్ల నుండి వచ్చి మకరందం తీస్తాయి. ఇవి అంత ఇంపార్టెంట్ కాదు. తేనెలో ఉండే చక్కెర ఏంటి? ఫ్రక్టోస్. తేనెలో ఉండే చక్కెర ఫ్రక్టోస్. పట్టు దారంలో ఉండే ప్రోటీన్ సిరిసిన్, ఫైబ్రోయిన్, ఇంపార్టెంట్. తేనెటీగల విషయాన్ని కీళ్ళవాపు నియంత్రణలో వైద్యశాస్త్రంలో ఉపయోగిస్తారు. దేన్ని? ఎపిస్ టించర్, వైద్యశాస్త్ర విషయాన్ని. నెక్స్ట్ కోళ్ళ పెంపకం. కోళ్ళ పెంపకాన్ని ఏమంటారు? పౌల్ట్రీ అంటారు.
ఇండియాలో కోళ్ల పెంపకం ద్వారా గుడ్లు మాంసం ఉత్పత్తి చేస్తారు. గుడ్లు పెట్టే వాటిని లేయర్స్ అంటారు. మాంసం ఉత్పత్తి చేసేదాన్ని బాయిలర్స్ అంటారు. ప్రపంచం వ్యాప్తంగా 50 మిలియన్ల కోళ్లను గుడ్లు మాంసం కోసం పెంచుతున్నారు. నెక్స్ట్ 74% మాంసం కోసం, 64% గుడ్ల కోసం కోళ్లను పెంచుతున్నారు. లేయర్స్ అంటే చూద్దాం. గుడ్ల కోసం పెంచే కోళ్లను లేయర్స్ అంటారు. మన కోడి 50 నుండి 60 గుడ్లు మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. లేయర్ కోడి 300 నుండి 350 కోళ్లు ఉత్పత్తి ఉంటుంది. ఇక్కడ ఇది ఇంపార్టెంట్. ఆసిల్ లేదా బెరస కోడి పందల్లో ఉపయోగిస్తారు. కోడి పందల్లో ఉపయోగించే కోడి పేరు ఏంటిది? ఆసిల్ లేదా బెరస. నెక్స్ట్ అధిక మొత్తంలో గుడ్లని ఇంక్యుబేటర్లో పెంచి ఎక్కువ కోళ్లను ఉత్పత్తి చేస్తారు. ఎన్ఈసిసి అంటే ఏంటి? ఎన్ఈసిసి అంటే ఏంటి? నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు ఒక గుడ్డు తినాలని నిర్ణయించింది. కోడిగుడ్లలో ఉత్పత్తిలో 4వ స్థానంలో ఉంది మన దేశం. ఎన్ఈసిసి అంటే ఏంటి? నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ. అన్ని పోషక విలువలో చౌకగా లభించే ఏకైక ఆహారం ఏంటి? గుడ్డు. కోడిగుడ్ల ఉత్పత్తిలో భారతదేశం 4వ స్థానంలో ఉంది. నెక్స్ట్ మాంసం ఉత్పత్తిలో మరి 5వ స్థానంలో ఉంది. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈమి కోళ్ళు. 50 కేజీల బరువు ఉంటుంది. గంటకు 40 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది. ఇది ఆస్ట్రేలియాలో ఉంటుంది. ఇది ఎగరలేని పక్షుల్లో పెద్దది. ఆస్ట్రిచ్ తర్వాత రెండో అతిపెద్ద పక్షి. ఈము కోళ్ళు ఆస్ట్రిచ్ అతిపెద్ద రెండవ పక్షి ఈము కోళ్ళు. ఇది ఆస్ట్రేలియాలో ఎగరలేని పక్షుల్లో పెద్దది. 50 కేజీల బరువు ఉంటుంది. గంటకు 50 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది. నెక్స్ట్ ఉన్ని ఉత్పత్తిలో మొదటి స్థానం ఉంది ఆస్ట్రేలియా. రెండో స్థానం చైనా. ఉన్నిలో కెరాటిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. గొర్రెల నుండి ఏర్పడే ద్వితీయ రోమాలనే ప్లీస్ లేదా ఫర్ అని అంటారు. ఉన్నిలో కెరాటిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. గొర్రెల నుండి ఏర్పడే ఉన్నిలో రోమాలను ఏమంటారు? ప్లీస్ లేదా ఫర్ అని అంటారు. ఇక్కడ ఉన్నికి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ బిట్స్ ఏంటంటే, ఉన్నిలో కెరాటిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఉన్నిలో ఉండే ప్రోటీన్ ఏంటిది? కెరాటిన్. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మెరినో జాతి గొర్రె నుండి 5 నుండి 18 కేజీల ఉన్ని లభిస్తుంది. ఇది స్పెయిన్ దేశానికి చెందింది మెరినో జాతి గొర్రె. నెక్స్ట్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ షీరింగ్ అంటే ఉన్నిని కత్తిరించడాన్ని షీరింగ్ అంటారు. ఉన్నిని శుభ్రంగా కడగడాన్ని స్కోరింగ్ అంటారు. ఉన్ని ముక్కలను వేరు చేయడాన్ని సార్టింగ్ అంటారు. నెక్స్ట్ రంగు తీసివేయడం వివరణం చేయడాన్ని బ్లీచింగ్ అంటారు. రంగు వేయడాన్ని డయ్యింగ్ అంటారు. ఉన్ని దువ్వడాన్ని కార్డింగ్ అంటారు. దారాలను వడకడాన్ని స్పిన్నింగ్ అంటారు. ఉన్ని నేయడాన్ని నిట్టింగ్ అంటారు. ఉన్ని వస్త్రాలను చుట్టడాన్ని రోలింగ్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుండి ఖచ్చితంగా బిట్ వస్తుంది. 2026 జనవరిలో కూడా ఇటువంటి బిట్ వచ్చింది. అంతకుముందు కూడా 2-3 టైమ్స్ ఇచ్చారు వీటికి సంబంధించి బిట్. షీరింగ్ అంటే ఏంటి? స్కోరింగ్ అంటే ఏంటి? రంగు వేయడాన్ని ఏమంటారు? ఉన్ని దువ్వడాన్ని ఏమంటారు? కార్డింగ్. రంగు వేయడాన్ని డయ్యింగ్. షీరింగ్, స్కోరింగ్, సార్డింగ్, బ్లీచింగ్, డయ్యింగ్, కార్డింగ్, స్పిన్నింగ్, నిట్టింగ్, రోలింగ్. వెరీ ఇంపార్టెంట్. ఉన్ని లోపల వివిధ రకాల చెత్త చెదరాలను తొలగించడాన్ని ఏమంటారు? వూల్ క్లాసింగ్ అంటారు. నెక్స్ట్ ఆవులు గేదెలకు సంబంధించి శ్వేత విప్లవ పితామహుడు జేకే కురియన్. ఓకే. అధికంగా పాలిచ్చే ఆవు జెర్సీ ఆవు, ఇంగ్లాండ్ దేశం చెందింది. సెకండ్ హోలిస్టిన్ జాతి ఆవు, హాలాండ్. అధికంగా పాలిచ్చే గేదె ముర్రా జాతి గేదె. సంకరజాతి ఆవులేమో 22 నుండి 20 లీటర్ల పాలు ఇస్తుంది. ఇక్కడ ఇంపార్టెంట్ అంటే ఇది ఆల్రెడీ టెట్లో వచ్చింది చూడండి. చిలక గేదెలు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన చిలక సరస్సు ప్రాంతంలో పెరుగుతాయి. ఇవి రాత్రిపూట పొలాల్లో మేత మేసి ఉదయాన్నే ఇంటికి వచ్చి పాలు ఇస్తాయి. ఈ పాలు ఉప్పగా ఉంటాయి. ఇవి ఫ్రీజ్ లేకపోయినా వారం రోజులు నిల్వ ఉంటాయి. ఎందుకు ఉప్పగా ఉంటాయని మొన్న క్వశ్చన్ వచ్చింది అన్నట్టు. ఇవి రాత్రిపూట పొలాల్లో మేత వేసి ఉదయాన్నే ఇంటికి వచ్చి పాలు ఇస్తాయి. ఈ పాలు ఉప్పగా ఉంటాయి. ఇవి ఫ్రీజర్ లేకపోయినా వారం రోజుల పాటు నిల్వ ఉంటాయి. చిలక సరస్సు కాబట్టి అవి అక్కడ ఉప్పగా ఉంటాయి. చిలక గేదెలు ఒరిస్సా రాష్ట్రం చెందిన చిలక సరస్సు ప్రాంతంలో పెరుగుతాయి. నెక్స్ట్ పాశ్చరైజేషన్ అంటే ఏంటి తెలుసుకుందాము. పాలను శుద్ధి చేసే విధానాన్ని పాశ్చరైజేషన్ అంటారు. పాలను శుద్ధి చేసే విధానాన్ని పాశ్చరైజేషన్ అంటారు. పాశ్చరైజేషన్ కనుగొన్న వ్యక్తి లూయి పాశ్చర్. దీనిలో పాలను 72 డిగ్రీల వరకు వేడి చేస్తూ 15 నుండి 30 నిమిషాల పాటు ఉంచాలి. పాలను 10 డిగ్రీల వరకు చల్లార్చి ప్యాకెట్లో నింపుతారు. పాల ఉత్పత్తి కేంద్రాలను డైరీ ఫామ్ అంటారు. పాల ఉత్పత్తులను పెంచిన శ్వేత విప్లవ పితామహుడు ఎవరంటే వర్గీస్ కురియన్. పాల ఉత్పత్తులను పెంచిన శ్వేత విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్. వెరీ ఇంపార్టెంట్ బిట్. పాశ్చరైజేషన్ కనుగొన్న వ్యక్తి లూయి పాశ్చర్. పాల ఉత్పత్తులను పెంచిన శ్వేత విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్. నెక్స్ట్ ఇక్కడ చేపల పెంపకం.
చేపల పెంపకం మత్స్య పరిశ్రమ అంటారు. ఈ పెంపకాన్ని పిసికల్చర్ అంటారు. పిసికల్చర్. ఇంతకుముందు చేపల పెంపకాన్ని పిసికల్చర్ అంటారు. తేనెటీగల పెంపకాన్ని ఎపికల్చర్ అంటారు. పట్టు పరిసరాన్ని సెరికల్చర్ అంటారు. సెరికల్చర్. పట్టుపురుగుల పరిశ్రమాన్ని సెరికల్చర్, చేపల పెంపకాన్ని పిసికల్చర్, తేనెటీగల పెంపకాన్ని ఎపికల్చర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మన ఆహారం. శక్తినిచ్చే పదార్థాలు ఏంటి? శక్తినిచ్చే పదార్థాలు ఏంటి? పిండి పదార్థాలు. వీటిని కార్బోహైడ్రేట్స్ అంటారు. వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, రాగులు, సజ్జలు, సామలు, కొర్రలు మొదలైన చిరుధాన్యాలు తినడం ద్వారా మనకు శక్తి లభిస్తుంది. ఆలుగడ్డ, చక్కెర, బెల్లం, చిలకదుంప వంటి పండ్లలో కూడా శక్తినిచ్చే పోషక పదార్థాలు ఉంటాయి. మరి పెరుగుదలకు తోడ్పడే పదార్థాలు ఏంటి? ప్రోటీన్స్, మాంసకృతులు. శక్తినిచ్చే పదార్థాలు పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్. పెరుగుదలకు తోడ్పడే పదార్థాలు ప్రోటీన్స్, మాంసకృతులు. ఏంటి? శనగలు, పెసర్లు, మినుములు, కందులు, బఠానీ, చిక్కుళ్ళు, గుడ్లు, మాంసం తినడం ద్వారా శరీరానికి పెరుగుదల జరుగుతుంది. కొత్త కణాలు పుట్టడం, గాయాలు, పుండ్లు మానడంలో ఉపయోగించేది ఏది అవసరమవుతుంది? ప్రోటీన్లు అవసరపడతాయి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఆల్రెడీ టెట్లో వచ్చింది. నెక్స్ట్ పాలలో ఏముంటే? కాల్షియం. ఎముకలు పెరగడానికి, బలంగా పటిష్టంగా ఉండడానికి సహాయపడుతుంది పాలు. ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహార పదార్థాలు ఏంటంటే పండ్లు, కూరగాయలు. ఖనిజ లవణాలు ప్రోటీన్లతో కలిసి శరీర భాగాల్లో భాగమై ఉంటాయి. అంతే. ఇక్కడ ఇంపార్టెంట్ అంటే ఏం లేదు. ఇక్కడ మొక్క పేర్లు, తినే భాగం, ఇది ఇంపార్టెంట్. ఎండిన పళ్ళు, డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం, కిస్మిస్. ఇది 5th క్లాస్లో 4th క్లాస్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్లో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మెంతిలో ఆకులు తింటాము. ఆవాలులో విత్తనాలు, చెరుకులో కాండం, ఇంపార్టెంట్. క్యారెట్లో వేర్లు, ఉల్లి పత్రపీఠాలు, క్యాబేజీ పుష్పం, ఇంగువ రెసిన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. చికోరి జీర్ణ వ్యవస్థకు, రక్తప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తుంది. బీట్రూట్లో పిండి పదార్థాలు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి కాబట్టి అవి తరచుగా తినడం మంచిది. బీట్రూట్లో ఏంటి? పిండి పదార్థాలు ఎక్కువ ఉంటాయి. బఠానీలో మాంసకృతులు సమృద్ధిగా ఉంటాయి. అయితే కొందరిలో ఇవి ఎలర్జీని కలిగిస్తాయి. ఉల్లిపాయలో ఉండే యాంటీ యాక్సిడ్లు మనలను రోగాల బారి నుండి కాపాడే పదార్థాలు. వీటిని యాంటీ ఎలర్జిక్, యాంటీవైరల్, యాంటీహిస్టిక్ గుణాలు ఉంటాయి. ఇందులో ఉల్లిపాయలు. టమాటాలో విటమిన్ సి అనే పదార్థం ఉంటుంది. ఇది గుజ్జులో అధికంగా ఉండి రోగ నిరోధక శక్తిని కలిగిస్తుంది. ఏంటి? టమాటాలో విటమిన్ సి. సాలడ్, ఇది ఇంపార్టెంట్. టెట్లో వచ్చింది బిట్. సాలడ్ అనే పదం సాలాటా అనే లాటిన్ పదం నుండి వచ్చింది. సాలాటా అంటే ఉప్పు, ఇంపార్టెంట్. టమాటాలో కెరోటినాయిడ్స్ మరియు లైకోపిన్స్ అని సమృద్ధిగా ఉంటాయి. ఏంటి? కెరోటినాయిడ్స్ అండ్ లైకోపిన్స్ సమృద్ధిగా ఉంటాయి. కెరోటినాయిడ్స్ అధికంగా గల ఆహార పదార్థాలు తినడం ద్వారా క్యాన్సర్కి గురి కాకుండా ఉంటుంది. నెక్స్ట్ క్యాషియోర్కర్. క్యాషియోర్కర్ అంటే ఏంటి? మెరస్మెస్ అంటే ఏంటి? పోషకాహార లోపం వల్ల వస్తుంది. క్యాషియోర్కర్ అంటే ప్రోటీన్ లోపం వల్ల వచ్చే వ్యాధి క్యాషియోర్కర్. ప్రోటీన్, కేలరీల రెండిటి లోపం వల్ల వచ్చే వ్యాధి మెరస్మెస్. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే. స్థూలకాయత్వం అంటే ఏంటి? అధిక కేలరీలు ఉండే ఆహారం తినడం వల్ల వచ్చే వ్యాధి స్థూలకాయత్వం. నెక్స్ట్ విటమిన్స్. నేను విటమిన్స్ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.